ప్రార్థన చేసుకుంటానే ఉంటాను దేవునికి. అట్లాగా ఏదో ఒక దారి చూపించి ప్రభా ఏం చేస్తే బావుంటది అనేది నేను ప్రార్థన చేస్తా ఉంటుంటే, ఇక శ్రీనివాసు దాదాపు 12, 13 ఏళ్ల నుంచి శ్రీనివాస్ రోజొస్తాడు ఫిజియోథెరపిస్ట్ మాస్టర్. మాస్టర్‌కి ఈ పారాలిటిక్ అటాక్ 14లో వచ్చింది. 2014లో. అప్పటి నుంచి శ్రీనివాస్ రోజొస్తాడు. అట్లాంటిది శ్రీనివాస్‌ని మాన్పించేసి ప్రియాని ఇంట్రొడ్యూస్ చేశాననమాట. చేసిన తర్వాత ప్రియా వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, తన సర్వీసెస్ మనం గూడా ఇక్కడ ఉపయోగించుకోవడం. చాలా తేడా వచ్చింది తన హెల్త్‌లో. ఈయన డేవిడ్ రాజు గారి హెల్త్‌లో. అంతకుముందు అసలు ఒక వారమంతా అయితే అసలు మంచానికి అతుక్కుపోయారు. సన్నగా అయిపోయి మంచానికి అతుక్కుపోయారు. అతుక్కుపోయిన మనిషిని మళ్ళీ రికవర్ అవుతారని నేను అనుకోలేదు. నాకసలు ఆశే లేదు. అట్లాంటిది తనొచ్చిన దగ్గర నుండి మెల్లిగా నడిపించుకుంటా చాలా ఓపికగా తను చేసింది. మళ్ళీ ఆయన రికవర్ అయ్యారు, నడుస్తున్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ వచ్చింది. మాట్లాడుతున్నారు. అట్లాగా స్టార్ట్ అయిందనమాట. సో, నాకప్పుడు అనిపించింది. మనము ఎట్లాగా ఎందుకు చేయకూడదు అని. ఇట్లాగ అనుకుంటా ఉంటుంటే అప్పుడు నాకు రతన్ ఒక సలహా ఇచ్చాడు. "అత్తయ్య నువ్వు ఏదైనా ఇన్‌కమ్ కోసము ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేయాలి అంటే, నువ్వు ఎలాగో లెక్చరర్‌గా చేసావు ఎడ్యుకేషనిస్ట్‌వి కాబట్టి ట్యూషన్స్ అది పెడితే వచ్చినంత వరకు వస్తా ఉంటారు పిల్లలు మ్యాథ్స్ ట్యూషన్స్ అంటే బాగా వస్తారు. అది బయట వాళ్ళు ఎవరన్నా భాష్యం గానీ ఇట్లాంటి నారాయణ స్కూల్స్ నుంచి టీచర్స్ 1 అవర్ వచ్చి చెప్పెళ్ళమంటే చెప్పెళ్తారు కదా! అట్లాంటి వాళ్ళని చేస్తే బావుంటదేమో ఆలోచించు" అని రతన్ అన్నాడు నాకు. ఇక దాంతోటి నిజంగానే అనిపిచ్చి ఆహ్, ఈ ఆలోచనతోటి స్టార్ట్ చేశాం. అందుకని ఇది చిన్న మార్పులు చేశామనమాట ఇది ఇక్కడ. ఆహ్, అదే నా ఆలోచన ఏంటంటే ఈవినింగ్ ట్యూషన్స్ ఉంటాయి. ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఉంటాయి ట్యూషన్స్. ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఎవరన్నా పిల్లలు వస్తే అంటే మనం అందరూ చేసినట్టు మైకుల్లో చెప్పడం, ప్రమోషన్‌లు ఇట్లాంటివి ఏం చేయట్లేదు మనం. దేవుని చిత్తం ఇంక దేవుని మీద ఆధారపడ్డాము. వస్తే చేయటము, లేకపోతే లేదు అది. ప్రతీది గూడా నేను అలాగే చేశాను. దేవుని చిత్తంలోనే చేశాను. కనుక అది ట్యూషన్స్ ఒకటి. సెకండ్‌ది ఏంటంటే, మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేద్దామని. ఫిజియోథెరపీ గూడా బయట, బయట చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. మన ఇంటికొచ్చి చేస్తే మేమే అవర్లీ 500 ఇద్దరము ఇచ్చి మరి మా వదిన గారోళ్ళు, పక్కన విక్టరోళ్ళు వీళ్ళంతా గూడా శ్రీనివాస్‌కి గంటకు 500 ఇచ్చి చేయించుకున్న వాళ్ళే ఇన్ని సంవత్సరాలు. మరి ఇప్పుడు అంత కాకుండా కొంచెం తక్కువ మోడరేట్ అమౌంట్‌లో మనం ఇక్కడ ఒక గ్రూప్ లాగా, యాక్టివిటీ లాగా ఎవరికి ఏది అవసరమైతే ప్రతి నొప్పికి కూడా ఫిజియోథెరపీలో ఒక సొల్యూషన్ ఉంది. ఏ నొప్పి, గోడ నొప్పి. అసలు మేడం ఎప్పటినుంచో మేడంని నాకు చాలా కోపం వస్తది. ఎందుకంటే తను చేయవలసింది చెయ్యరు. భయపడతారు. నొప్పేస్తది మేడం. కాదు తన కోసం నొప్పైనా సరే అది భరించి చేయించుకోవాలి అంతే. అది చేస్తే మీది ఇప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ రావాలి మనకి. ఆ మజిల్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతదంటే బాగా ఇది మూవ్ అయినప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది మనకి. సో, ఇప్పుడు షోల్డర్ పెయిన్ వచ్చింది అనంటే అస్సలు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. షుగర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా షోల్డర్ పెయిన్ వస్తది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దాని పేరే ఫ్రోజన్ షోల్డర్. ఆ ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అనంటే దానికి తప్పకుండా ఇది ఉంది. చాలా మందికి వస్తుంది. దేవరాజు గారికి వచ్చింది. వాళ్ళ అక్క వాళ్ళకి వచ్చింది. వాళ్ళందరూ ఫిజియోథెరపీ చేయించుకున్నారు. సో, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మరి ప్రతి ఫేస్ ఎక్సర్సైజ్ కూడా మన ఫేసు ఇట్లాగా అది ఇట్లా కిందకి వేలాడి పడిపోయినట్టు ఇట్లా దీన్ని పైకి లిఫ్ట్ చేయించడం కానీ ఫేసు ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఆ అవేర్‌నెస్ లేదు మన వాళ్ళకి. సో, అట్లాగా మన శారీరకంగా గానీ ఇంకో రెండోదేంటంటే డైటు. మెయిన్‌గా ఈ 2 మనకున్నట్టు అసలు ఏ జబ్బులు రావండి మన దగ్గరికి. మనం చాలా బాగా ఉండొచ్చు. సో, డైట్ అనేది ఒక ఆవిడని మాధవి గారని ఆవిడని మాట్లాడారు. ఇప్పుడు మన ఇండియన్స్ ఫారిన్‌లో యూఎస్ఏలో ఉండేవాళ్ళు
మన ఇండియన్ ఫుడ్, మన ఇండియన్ డైటీషియన్స్‌ని ఆన్‌లైన్‌లో వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళ దగ్గర నుంచి మా పాప గూడా చేస్తుంది. రోజు తనకి ఎక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి ఒక అమ్మాయి ప్రతిరోజు డైట్ పంపిస్తుంది తనకి. ఇదిగో ఈరోజు ఇది తిను అని. తినేదంతా ఫోటో తీసి పెట్టుద్ది. ఇదిగో నేను ఇట్లా ఇది తింటున్నాను అని చెప్పేసి. అట్లాగా నెలకి ఎన్ని కేజీలని వాళ్ళు తగ్గిస్తారు ఆ డైట్ తోటి. అదనమాట. నీ ఫేస్‌లో షైనింగ్, గ్లో ఇవన్నీ రావాలి అంటే కేవలం డైట్ తోటి మనం చేయొచ్చు అనేది డైటీషియన్ మాట. రేపు సోమవారం ఆవిడొస్తున్నారు. ఆవిడ గూడా చెప్తుంది. అలాగే మాట్లాడుతూ వినకుండా ఆ! ఎట్లా పడి మనమేంటంటే ఏముందిలే అన్నట్లు అట్లా వదిలేస్తాం. కానీ మన బాడీని అట్లా కొంచెం మనం డైట్ ప్లస్ ఎక్సర్‌సైజ్ ఈ 2 మనం పెట్టుకున్నామంటే మాత్రం చక్కగా మనం జబ్బులకు దూరంగా ఉండొచ్చు అది. ఇక బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పటికే చాలా లేట్ చేసాము. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా అది కూడా ఒక సేవే అన్నట్లుగా నేను దీన్ని మాత్రం స్టార్ట్ చేశాను. అంటే మీరని కాదు మీరు రండి. ఇంకా ఎవరినన్నా చెప్పేసి వాళ్ళని జాయిన్ చేయించండి. అది. అది వస్తే గనక మనం కొంత ఇలాంటి వాళ్ళకి కూడా ఫిజియోథెరపిస్ట్‌కి, ఒక డైటీషియన్‌కి వాళ్ళకి కూడా మనం ఒక ఇది చూపించిన వాళ్ళమి అవుతాం. ఇన్‌కమ్ జనరేషన్ చూపించిన వాళ్ళం అవుతాం. కనుక మనం అది మీ ముందు పెడుతున్నాను. అది ముందు ప్రార్థనలో పెట్టండి. దేవుడు తలుచుకుంటే ఎవ్వరు దాన్ని ఆపలేరు. కనుక అది మనం ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ చేసినా బాగా సక్సెస్ అయింది. ప్రతి ప్రోగ్రాము ఏది సక్సెస్ అవ్వకుండా లేదు. కనుక మరి జస్ట్